హాయ్ హలో వెల్కమ్ టు భారతి హోమ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇదేంటి టీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, ఏదైనా స్టార్ట్ చేసామంటే టీ అనేది కంపల్సరీ ఉండాలి, లేకపోతే అసలు పనులే అవ్వదు. ఈ రోజు ఈ టీ తాగినంత నేను చేసిన స్వీట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను స్వీట్ పాలకాయలు చేయబోతున్నాను. చాలా సింపుల్ రెసిపీ, త్వరగా అయిపోతుంది. ఒక గ్లాస్ తోని 2 గ్లాసులు వరిపిండి వేసుకోవాలి. గ్లాస్ ఎందుకు చూపిస్తున్నానంటే కొల పెట్టుకోవడానికి అనమాట. తెలిసిన వాళ్ళు వదిలేసేయండి, తెలియని వాళ్ళు అయితే చూడండి, స్నాక్స్ కింద చాలా బాగుతుంది. ఒక గ్లాస్ పంచదార, 2 గ్లాసుల వరిపిండికి 1 గ్లాస్ పంచదార వేసుకొని శుభ్రంగా కలిపేసుకోండి. చక్కగా మొత్తం అంతా కలిసేటట్టుగా కలిపేసుకున్న తర్వాత నెయ్యి, దీనికి కంపల్సరీ నెయ్యి వేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, కానీ నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ అనేది వస్తుంది. కొంచెం కొంచెంగా నెయ్యి అంతా వేసుకుంటూ కలపండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులో నువ్వులు నేను స్కిప్ చేస్తున్నాను, నువ్వులు అనేవి స్కిప్ చేసేస్తున్నాను అనమాట, వేయట్లేదు. సో చూస్తున్నారా, కొంచెం కొంచెంగా కొద్ది కొద్దిగా మొత్తం అంతాను నెయ్యిలో వేసి చక్కగా అంతా కలిపేసుకోండి. ఇది కాస్త ఉండ చేయడానికి వీలున్నంత వరకు మనం కొద్ది కొద్దిగా ఈ వేడి మీద కలుపుకోవాలి. వేడి మీద చేస్తే చాలా బాగా వస్తుంది అనమాట. గోరువెచ్చగా చేసుకొని కొంచెం కొంచెంగా నెయ్యి అయితే వేసుకోండి. తర్వాత వచ్చేసి ఇదిగోండి, ఇలా రెడీ అవుతుంది. మొత్తం అంతా కూడా ఇలా ప్రిపేర్ అవుతుంది. ముద్ద వస్తుంది చూసారా, ఇలా ముద్ద అనమాట. ఇందులో మీరు కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు, వాటర్ అయినా వేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇది 1 or 2 days అయితే చక్కగా ఉంటుంది అనమాట. నేనైతే దీంట్లో కొంచెం పాలు యాడ్ చేశాను. ఆ తర్వాత వాటర్ కూడా కొంచెం చల్లుకుంటున్నాను అనమాట, చేతికి ఉండరావడానికి. అలాగని మరి కాస్త ఎక్కువ అయితే వేసుకోకండి, తక్కువే వేసుకొని చేసుకోండి. ఉండైతే చాలా బాగా వస్తుంది అనమాట. ఉన్న చక్కగా వచ్చేస్తుంది. ఇలా మిక్స్ చేసుకోండి. చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా జల్లుకుంటూ ఉండ వచ్చేంత వరకు. అంటే మీరు పాలకాయలా చేయాలనుకుంటున్నారా, లేకపోతే రౌండ్ గా బాల్స్ లా చేయాలనుకుంటున్నారా, మీ ఇష్టం. కానీ ఇవి పాలకాయలు కాబట్టి పాలకాయల షేప్ లోనే చేసుకోవాలి. ఇలా చేసుకొని ఒక్కొక్కటి పక్కన పెట్టేసుకోండి. ముద్ద అయితే ఇలా రావాలి, మరీ గట్టిగా ఉండకూడదు, అలానే పల్చగా ఉండకూడదు. మీడియం గా మనం రవ్వ లడ్డు ఎలా చుడతామో అలా వస్తే సరిపోతుంది అనమాట. చూస్తున్నారా, ఒక్కొక్కటి నేను ఇట్లా చేసాను అనమాట. ఇవి చాలా బాగుంటాయి, టేస్ట్ గా ఉంటాయి, స్నాక్స్ కి బాగా పనికొస్తుంది. రెడీమేడ్ స్వీట్ లాగా అనమాట. రెడీమేడ్ గా మనం చేసుకోవచ్చు. 5 నిమిషాలు ఎక్కువ టైం అయితే దీనికి కేటాయించాల్సిన అవసరం లేదు. చూడండి, గట్టిగా నొక్కితే మాత్రం ఖచ్చితంగా విరుగుతుంది. సో దీన్ని నిదానంగా నెమ్మదిగానే చేయాలన్నమాట. చేస్తే చాలా బాగా వస్తుంది. అలాగని తడి ఎక్కువ వేసుకోవద్దు. మీకు కరెక్ట్ గా షేప్ వస్తుందా లేదా, పాలకాయ షేప్ వచ్చిందా లేదో చూసుకోండి. ముందుకి వెనక్కి కొంచెం అద్దుకుంటే సరిగ్గా సరిపోతుంది అనమాట. సో వీటన్నిటిని ఇలా చేసుకోండి. చూసారు కదా, ఇలా చేసుకున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల పైన ఆయిల్లా తేలుతుంది మనకి ఖచ్చితంగా. సో వీటిని ఒక్కొక్కదాన్ని నెమ్మదిగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని శుభ్రంగా వేయించుకోండి. వేయించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి చాలా బాగుంటుంది పాలకాయలు తినడానికి. స్వీట్ ఐటమ్ అనేది చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు చాలా మంది చూస్తున్నారు మన ఛానల్. దయచేసి మీకు ఎటువంటి ఛార్జీలు అవి పడవు కాబట్టి మీరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, షేర్ చేయొచ్చు, లైక్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు. ఏదైనా కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇలా నెమ్మదిగా మీరు అటు ఇటు కొంచెం వేడైన దీంట్లో మీరు చక్కగా వేయించుకోండి. ఇలా నెమ్మదిగా వేయించుకున్న తర్వాత మెల్లమెల్లగా కదపండి. పైన ఆయిల్ వేసుకుంటుండండి. మొత్తం ఇదిగోండి ఇలా కాగుతాయి అనమాట. ఇలా వేగిన తర్వాత మాత్రమే కదపండి. పైన గరిటతోనే అలా ఆయిల్ అనేది వేస్తూ ఉండండి, ఎందుకంటే విరిగిపోతాయి. వరిపిండి కదా, విరిగిపోద్ది అనమాట. నెమ్మదిగా కదుపుకోవాలి, ఫాస్ట్ గా కదుపుకుంటే ఇవి విరిగిపోతాయి. ఇంకా మీకు కావాలనుకుంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు. వేయించిన కొబ్బరి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది ఆప్షనల్ అండి, మీ ఇష్టం, మీకు ఎలా అనిపిస్తే అలా చేసుకోవచ్చు. నేనైతే నాకు ఇలా బాగుంటుంది కాబట్టి నేను ఎప్పుడు ఇలాగే స్నాక్స్ చేస్తూ ఉంటాను. ఇంకేంటి, వీడియో నచ్చితే లైక్ చేయడం ఖచ్చితంగా మర్చిపోకండి. స్వీట్ అనేది చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది. ఎవరైనా తింటే కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైనా చేసుకునే వాళ్ళు, తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది పాతకాలం నాటి వంట. పాలకాయలు మన పెద్దవాళ్ళందరికీ తెలిసిన వంటే. ఇప్పుడు మన వాళ్ళకి మాత్రం తెలీదు. ఆఫీసులతోని వాటితోనే సరిపోతుంది కదా. ఇదిగో చూస్తున్నారు కదా, నేనైతే కొంచెం గట్టిగానే ఇచ్చేసాను. సో అది కొంచెం విచ్చుకుంది అనమాట. సో మిగతా కూడా నేను వేసుకున్నాను. సో లాస్ట్ కి ఇట్లా రెడీ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.